నర్మదా ఆడియో సిరీస్‌కి స్వాగతం. నా పేరు నర్మదా ఏషాల. నేను రాసిన ఈ రొమాంటిక్ హార్ట్ టచింగ్ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. అనుకోని పరిణయం భాగం 36. ఆమెను వదిలి ఎందుకని ఉండలేకపోయాను? ఇలా ఆఘమేఘాల మీద పరిగెత్తుకుని ఎందుకు వస్తున్నాను? తన ప్రవర్తనకు తానే విస్తుపోయాడు మేఘ్. ఎందుకనో మొదటిసారిగా ఆమెను ఎప్పుడెప్పుడు చూస్తానా అన్న ఆరాటం అతని మనసులో మొదలైంది. ఇప్పుడు అతని మనసేమిటో అతనికి అంతు చిక్కడం లేదు. ఫ్లైట్లో వస్తున్న ఆ స్పీడు సరిపోనట్టు ఇంకా రాకెట్ స్పీడ్తో ఆమె ముందుకి వెళ్తే బాగుండు అనిపించింది. ఫ్లైట్ దిగగానే క్యాబ్ పట్టుకొని ఇంటికి వచ్చాడు. పూజా గదిలో పూజ చేస్తూ ఉన్న ఉర్వీకి క్యాబ్ దిగి గేట్ తీసుకుని లోపలికి వస్తున్న మేఘ్ అడుగుల సవ్వడి వినిపించింది. ఆయన వచ్చినట్టున్నారు అనుకోగానే ఉద్వేగంతో ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది. అతన్ని చూడాలి అన్న ఆరాటంతో చేస్తున్న పూజా కార్యక్రమాన్ని పక్కన పెట్టి పరుగున వీధి తలుపు దగ్గరికి వచ్చింది. అతను ఎదురు వస్తూ ఆమెకు కనిపించాడు. మనసు ఆనందంతో ఉప్పొంగింది. ఆమె 4 రోజుల నిరీక్షణకు తెరపడింది. అతను ఇంట్లోకి రాగానే అది హాల్ అని ఎవరైనా చూస్తారేమోనన్న ఆలోచన లేకుండా అతన్ని గట్టిగా హగ్ చేసుకుంది. ఇంతవరకు ఆమెను చూడాలి ఆరాటపడిన అతని మనసు కోపం ఒక్కసారిగా ఉప్పొంగింది. దాంతో అతడు ఆమెను దూరంగా నెట్టాలి అనుకున్నాడు. కానీ ఆ పని చెయ్యలేకపోయాడు. ఇన్ని రోజులుగా బరువెక్కిన అతని గుండె భారం ఆమె కౌగిలిలో సేద తీరుతుంటే మనసు ప్రశాంతంగా మారింది. ఆమెను దూరంగా నెట్టాలన్న ఉద్దేశంతో లేచిన అతని చేతులు ఆమె చుట్టూ చేరిపోగా మరింత గట్టిగా ఎదకు హత్తుకున్నాడు. ఇరువురి గుండెల్లో పేరుకుపోయిన కొండంత భారం తీరిపోగా మనసులు తేలికపడ్డాయి. వంటింట్లో ఉన్న సంపంగి ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిన వీళ్లను చూసింది. ముసిముసిగా నవ్వుకొని గోపాల్ దగ్గరికి వెళ్ళి చిన్నయ్య గారు వచ్చారు అంది సంతోషంతో. ఆశ్చర్యపోయిన గోపాల్, అదేంటి అయ్యగారు వస్తున్నట్టు నాకు కాల్ చేయలేదు? చేసి ఉంటే వెళ్ళి రిసీవ్ చేసుకునేవాడిని కదా అన్న అతడు, ఏమిటో ఈ మధ్య చిన్నయ్య గారి ప్రవర్తన వింతగా ఉంటోంది. ఎక్కడికి వెళ్తున్నారో ఏం చేస్తున్నారో ఏమీ చెప్పడం లేదు. పైగా నాతో పని లేనట్టు ఒంటరిగా వెళ్తున్నారు బాధపడ్డాడు గోపాల్. మీరు ప్రతిదానికి అనుమానిస్తారు. అమ్మాయి గారిని వెంటనే చూడాలి అనుకొని ఉంటారు. అందుకే క్యాబ్ పట్టుకొని వచ్చారు. నువ్వు ఊరకనే అపోహ పడుతున్నావు. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది? బుగ్గలు నొక్కుకున్న సంపంగి, అయ్యగారు కాదు, ఈ మధ్య నువ్వు అదోలా ఉంటున్నావు, అదోలా మాట్లాడుతున్నావు. నిజం చెప్పాలి అంటే నువ్వు నాకు అర్థం కాని విధంగా ప్రవర్తిస్తున్నావు. నీకు ఏ గాలో ధూళో సోకి ఉంటుంది. లక్ష్మమ్మ ఊరు నుండి రాగానే ఏ భూతవైద్యుడి దగ్గరకో నిన్ను తీసుకొని వెళ్తాను చిరుకోపంతో అన్న ఆమె భర్తను చిన్నగా మొత్తింది. చిరుకోపంతో చూసిన అతడు, చాలే సంబరం, అయ్యగారు ఇప్పుడే వచ్చారు, వెళ్ళి ఆ పనులేవో చూడు కసిరాడు ఆమెని. వెళ్లకుండా నీతోనే ఉంటానా ఏంటి? మూతి విరుపుతో అన్న ఆమె మళ్ళీ వంటింటి వైపు అడుగులు వేసింది. పరిసరాలను మరిచి వియోగ భారాన్ని దింపుకుంటున్న వాళ్ళు కాసేపటికి తేరుకున్నారు. మేఘ ఆమెను చూడగా ఉర్వి సిగ్గుపడి కౌగిలి వీడిపించుకుంది. బిడియంతో బిగుసుకుపోయిన ఆమె, ఫ్రెషప్ అయి రండి, ఈలోపు నేను టిఫిన్ రెడీ చేస్తాను. అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేక తలను పూర్తిగా నేలవైపు వంచింది. ఆమె అలా హగ్ చేసుకున్నందుకు అదేమిటో అతనికి కొంచెం కూడా కోపం రాలేదు. పైగా మనసు తేలికపడిన ఫీలింగ్ కలిగింది. దాంతో అతడు తల ఆడించి తన గదికి వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి మిర్రర్లో తనని తాను చూసుకున్నాడు. పీకుకుపోయిన ముఖంతో మాసిన గడ్డంతో ఎన్నో రోజుల నుండి లంకనాలు చేసిన వానిలా కనిపిస్తున్న తనను తానే చూసుకొని, ఇది నేనేనా అనుకున్నాడు. ఎప్పుడూ చెదరని క్రాఫ్ట్తో లైట్ షేవింగ్తో అమ్మాయిల మనసును గిలిగింతలు పెట్టేలా హ్యాండ్సమ్గా కనిపించే అతడు దేవదాసు అయ్యాడు. చాచా, నేనేంటి ఇలా ఉండడమేంటి, నాన్సెన్స్, తనను తాను తిట్టుకున్నాడు. ఇలాగే ఆఫీస్కి వెళ్తే ఇంకేమైనా ఉందా? సార్ ఏమైందని స్టాఫ్ అంతా అడుగుతారు. నేను వాళ్ళకి సమాధానం చెప్పలేక తన్నుకు చావాలి. అలా అని ఏదో ఒక సమాధానం చెప్తే వాళ్ళు తృప్తిపడరు సరికదా, తమకు నచ్చిన కట్టుకథ అల్లేస్తారు. ఇక ఆఫీస్ అంతా గ్యాసిప్స్ మొదలు. ఈ న్యూసెన్స్ అంతా అవసరమా అనుకున్న మేఘ్ గడ్డం ట్రిమ్ చేసుకుని స్నానం చేసి నీట్గా డ్రెస్అప్ అయ్యాడు. మేఘ్ వచ్చిన విషయం గోపాల్కి చెప్పి వంటింట్లోకి వచ్చిన సంపంగికి ఉరివి పొయ్యి మీద ఇడ్లీ స్టాండ్ పెట్టి పూరీ పిండి తడుపుతూ కనిపించింది. సంతోషంతో వెలిగిపోతున్న ఉర్వి ముఖాన్ని చూసి, నిన్నటి వరకు జీవకళ అన్నది లేకుండా ఉన్న అమ్మాయి గారి ముఖంలో కొత్త కళ వచ్చింది అని హాస్యమాడింది ఆమె.
సిగ్గుపడిన ఉర్వి, పోవే, ఈ మధ్య నీకు అల్లరెక్కువైంది. అత్తయ్యగారు రాని నీ పని చెప్తాను అన్నది. పెద్దమ్మగారు రాగానే నేను మీ గురించి ఒక విషయం చెప్తాను అని మరింత ఆమెను ఆట పట్టించింది. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఇడ్లీ, సాంబార్, పూరి, ఆలు కుర్మా చేశారు. చెయ్యాలి అనుకున్న ఐటమ్స్ అన్నీ చేయడంతో సంపంగి, నేను వెళ్ళి అయ్యగారిని టిఫిన్ తినడానికి రమ్మని పిలుచుకొని వస్తాను అన్న ఉర్వి మేఘ దగ్గరికి వస్తుంటే అతనే ఆమెకి ఎదురు వచ్చాడు. అతను రావడం చూసిన సంపంగి ఆహార పదార్థాలను డైనింగ్ టేబుల్ మీద పెట్టి వాళ్ళ మధ్యలో అడ్డుగా ఉండడం ఇష్టం లేక పక్కకు వెళ్ళింది. మేఘకి పూరీ కూర అంటే చాలా ఇష్టం. అందుకని అతని ప్లేట్లో పూరి వడ్డించింది. ఆమె చేతితో వడ్డిస్తుంటే వద్దు అనలేదు అతడు. పైగా ఇష్టంగా తింటూ నువ్వు కూడా తిను అన్నాడు. పర్వాలేదు, నేను తర్వాత తింటాను, మీరు తినండి అంది. ఏ క్షణంలో ఎలా ఉంటారో తెలియని మేఘ ముందు తినడం ఇష్టం లేక వారించింది. ఆమె మనసు చదివిన వాడిలా పర్వాలేదు, ఆకలిగా ఉండి ఉంటుంది, తిను అన్నాడు. మేఘతో వెళ్ళిన ఆకలి అతను తిరిగి రావడంతో వచ్చేసి ఆమె కడుపులో తన విశ్వరూపాన్ని చూపించింది. ఆమె కడుపులో ఎలుకలు వేగంగా పరిగెడుతుంటే మేఘ అన్నదే తడవుగా వడ్డించుకొని గబగబా తినడం మొదలుపెట్టింది. ఆమె అలా తినడం చూసి రాత్రి భోంచేయలేదా అన్నాడు. ఆమె అవును కాదు అన్నట్టు తలను అడ్డదిడ్డంగా ఊపేసింది. ఏదీ సరిగ్గా చెప్పలేవు అతడు విసుక్కున్నాడు. సెల్ ఫోన్ వంటింట్లో మర్చిపోయిన సంపంగి అది తీసుకోవడానికి వచ్చి మేఘ మాటలు విన్నది. చిన్నయ్య గారు, ఇలా నేను మీ ముందు మాట్లాడుతున్నందుకు మన్నించాలి అన్న ఆమె, అసలు అమ్మాయి గారు, రాత్రేంటి మీరు వెళ్ళిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏమీ తినలేదు. నేను పెద్దమ్మగారు ఎంతగానో చెప్పి చూసాం, అయినా భోంచేయడానికి ఇష్టపడలేదు. తను మీ మీద బాగా బెంగ పెట్టేసుకుంది. ఇక మీదట మీరు ఎక్కడికి వెళ్ళినా తనను కూడా వెంట తీసుకొని వెళ్ళండి. అమ్మాయి గారి బాధ చూస్తే గుండె తరుక్కుపోయింది బాధతో అన్న ఆమె అక్కడ ఒక క్షణం ఉండకుండా సెల్ తీసుకొని బయటికి వెళ్ళింది. ఇది నన్ను ఇరికించేసిందిగా అంటూ ఉర్వి ముఖానికి చెయ్యి అడ్డు పెట్టుకుంది. సంపంగి చెప్పింది నిజమేనా చిరుకోపంతో అడిగాడు. తలెత్తి చూసిన ఆమెకి గంభీర వదనంతో ఉన్న మేఘ కనిపించాడు. భయంతో ఉరివి గొంతులో గుటికపడింది. బిక్కుబిక్కుమని ఆమె చూస్తుంటే అతని పెదాలపై చిరునవ్వు వచ్చింది. దాంతో ఆమె మనసు తేలికపడింది. నేనంటే అంతిష్టమా హస్కీగా అన్న అతడు ఆమెను మురిపంగా చూశాడు. సిగ్గుతో నేల చూపులు చూస్తున్న ఆమె తల నిలువునా ఆడించింది. సంతోషంతో ఓకే అన్న అతడు ఈవినింగ్ నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి రెడీగా ఉండు, నిన్ను బయటికి తీసుకెళ్తాను అన్నాడు. మొన్న కైట్ ఫెస్టివల్లో జరిగిన గొడవతో ఇంకా నన్ను ఎక్కడికి ఎప్పుడూ తీసుకెళ్ళడు అనుకున్న ఆమెకి మేఘ్ అలా అనడంతో షాక్ అయింది. నిజమా? అతని సంభ్రమాశ్చర్యాలతో చూసింది. నిజమేనని అతడు కనురెప్పలు మూసి తెరిచాడు. తర్వాత అతడు ఆఫీస్కి బయలుదేరి వచ్చాడు. అతను వచ్చిన కాసేపటికి శౌర్య అతని క్యాబిన్కి వచ్చాడు. అతడు రావడంతోనే మేఘ్ నువ్వు చేసిందేమీ బాగోలేదు అన్నాడు. నేనేం చేశాను అని తను చేస్తున్న పనిని పక్కన పెట్టి శౌర్యని ప్రశ్నార్థకంగా చూశాడు. అబచా, చేసిందంతా చేసి ఎలా అడుగుతున్నాడు చూడు, ఏమీ తెలియని అమాయకుడులా చిరుకోపం చూపించాడు శౌర్య. నిజంగా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు అన్నాడు మేఘ్. అప్పుడే అటుగా వచ్చిన అటెండర్ని చూసి మా ఇద్దరికి కాఫీ తీసుకొనిరా అన్నాడు శౌర్య. కాఫీ తెమ్మని మా సార్ కదా చెప్పాలి, ఈయన చెప్తున్నాడు. ఎంత సార్కి స్నేహితుడైనా మా మీద ఇతని పెత్తనమేమిటో అనుకుని మేఘ్ని చూశాడు. వెళ్ళి తీసుకురా అని కళ్ళతోనే సైగ చేశాడు మేఘ్. అటెండర్ వెళ్ళాడు. అసహనంతో శౌర్యని చూసిన మేఘ్, నిజంగా నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు తెలియదు, అదేమిటో సూటిగా అడుగు అన్నాడు. అతన్ని గుర్రుగా చూసి, నాకు చెప్పకుండా గోవా వెళ్ళావు, అది కూడా బిజినెస్ పని మీద అని మీ అమ్మగారికి అబద్ధం చెప్పావు. ఇలా అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుండి నేర్చుకున్నావు? వెటకారం ఆడాడు శౌర్య. ఏదో వెళ్ళాను లేరా, ఇక సిఐడిలా అడగడం ఆపు విసుక్కున్నాడు మేఘ్. ఇంకా నయం సరదాకి వెళ్ళానని చెప్పలేదు. నువ్వు సరదాకి వెళ్ళినట్టు అయితే నాకు తప్పకుండా చెప్పి వెళ్ళేవాడివి.
నేను నీకు తోడుగా వచ్చేవాడినని నీకు తెలుసు. ఇలా ఎన్నిసార్లు జరగలేదు. కానీ ఇప్పుడు అలా కాదు కదా. నీ మానానికి నువ్వు వెళ్ళావు, వచ్చావు. అప్పుడే నన్ను మర్చిపోయావు బాధతో అన్నాడు అతడు. నీకు ఎన్నోసార్లు చెప్పాను. నీపై శత్రువుల నిఘా ఎక్కువగా ఉంది. కొన్ని రోజుల వరకు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళవద్దని. అయినా వినకుండా ఇలా వెళ్ళావు అంటే అర్థమేంటి? అని చిరుకోపంతో అతన్ని మందలించాడు శౌర్య. నువ్వేమన్నా నా పెళ్ళాన్వా? ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకొని వెళ్ళడానికి? వ్యంగ్యంగా అని శౌర్యని కోపంగా చూశాడు మేఘ్. తెలుసు నేను నీ పెళ్ళాన్ని కాదని, నీ స్నేహితుడని. మరి తమరి చేసిందేమిటి? పెళ్ళాన్ని అనుమానించి ఆమె మీద కోపంతోనే కదా అలా ఒంటరిగా వెళ్ళావు. శౌర్య అనగానే మేఘ్ ఉలిక్కిపడ్డాడు. ఈ విషయం నీకెవరు చెప్పారు? అంటుంటే అతని మాట తడబడింది. ఎవరు చెప్తే ఏమిటిలే, వాస్తవం ఇదే కదా. నువ్వు ఇంతకుముందు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు ఎలా తయారయ్యావు? నీలో ఇంతకు ముందు ఉన్న సమయస్ఫూర్తి, విచక్షణ జ్ఞానం ఏమైంది? అసలేం జరిగి ఉంటుంది? కొంచెం కూడా ఆలోచించవా? క్షణికావేశంలో ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ నీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకుంటావా? అంతా నీ ఇష్టమేనా? ఆవేశంతో అన్న శౌర్య. పాపం ఉర్వి పరిస్థితి ఏమిటో ఒక్కసారైనా ఆలోచించావా? తను చెయ్యని తప్పుకి నువ్వు ఆమెను అనుమానించి అవమానించావు. అంతేనా? చెప్పా పెట్టకుండా వెళ్ళావు. తను ఎంతగా బాధపడి ఉంటుందో ఒక్కసారైనా నీ తలపుకి వచ్చిందా? లేదు కదా. అవునులే, ఎలా వస్తుంది? ఎంతసేపు నీ వైపు నుండి మాత్రమే ఆలోచిస్తావు కదా నువ్వు. అలా కాకుండా ఎదుటి వాళ్ళ వైపు నుండి కూడా ఆలోచించడం మొదలుపెట్టు. అసలు నిజమేమిటో అప్పుడు తెలుస్తుంది. కొన్నిసార్లు మనం చెవులతో విన్నవి, కళ్ళతో చూసినవి నిజాలు కావు. అవి మనల్ని కొన్నిసార్లు మోసం చేస్తాయి. జరగనిది జరిగినట్టు భ్రాంతి కలిగిస్తాయి. ఈ విషయం నీకెన్నోసార్లు చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను అన్న శౌర్య చాలాసేపటి వరకు మౌనం వహించాడు. తను మౌనంగా ఉండడం చూసి మేఘ్ ఆలోచనలో పడ్డాడు అనుకున్న శౌర్య. ఉర్వికి ఏ పాపం తెలియదురా. ఆమెను ప్రతిదానికి అనుమానించడం మాని. వాడెవడో దారిన పోయే దానయ్య ఆమె దగ్గరికి వచ్చి నీ బావను అని పలకరించి 2 మాటలు మాట్లాడేసరికి ఆమె ఏదో చెయ్యకూడని తప్పు చేసినట్టుగా ఫీల్ అవ్వడం, నీకు నువ్వే ఏదేదో ఊహించుకొని ఆమెను టార్చర్ పెట్టడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా అర్థం చేసుకోరా. నిజంగా నీ మనసులో ఏదో ఒక మూల డౌట్ ఉంటే వాడిని పట్టుకొని ఆపి ఎవరు ఏంటి అని ఆరా తీయాలి. లేదా మరో విధంగానైనా నిజం తెలుసుకునే ప్రయత్నం చెయ్యాలి. అంతేకాని అభం శుభం తెలియని నీ భార్య మీద నిందలు వేసి ఆమె మనసు కష్టపెట్టడం ఎంతవరకు సమంజసం చెప్పు. ఇక ముందైనా ఇలాంటి తప్పు చేయకుండా ఉంటే సంతోషిస్తానురా వేదనతో అన్నాడు శౌర్య. ఇంతలో క్యాబిన్ డోర్ తీసుకొని ఎవరో వస్తున్నట్టు చప్పుడైంది. ఇద్దరూ తమ తలలు తిప్పి డోర్ వైపు చూశారు. అటెండర్ కాఫీ తీసుకొని వచ్చి చెరొక కప్పు ఇచ్చి వెళ్ళాడు. కాఫీ తాగిన తర్వాత ఈ విషయాలన్నీ నీకెలా తెలుసు? కనుబొమ్మలు ముడిచి అతని సీరియస్గా చూశాడు మేఘ్. ఎలా అంటే ఎలాగో అలా భుజాలు కదిపాడు శౌర్య. అదేరా ఎలా? సూటిగా చూశాడు మేఘ్. అతని చూపు గుచ్చుకునేలా వాడిగా వేడిగా ఉంది. కథ కొనసాగుతుంది. హాయ్ వీవర్స్, నేను దీంతో పాటు మరో సిరీస్ అప్డేట్ ఇస్తున్నాను. దాన్ని కూడా చూడండి. మంచి కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.